రైట్. మరి మనం మరోసారి ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. పోలీసులు టీడీపీ నాయకులకు సాల్యూట్ చేస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని హెచ్చరించారు జగన్. రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు. విజయవాడ జైల్లో వల్లభనేని వంశీతో జగన్ ములాఖాత్ అయ్యారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఈరోజు చూసినట్లయితే ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. విజయవాడ జైల్లో ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ములాఖాత్ అయ్యారు. దాదాపుగా అరగంట సేపు ఆయన వల్లభనేని వంశీ తోటి ములాఖాత్ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆ జైలు దగ్గరికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే ఈ వల్లభనేని వంశీ తోటి ములాఖాత్ అయిన తర్వాత జగన్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే చాలా ఎల్లకాలం ఈ ప్రభుత్వం నిలవదు, మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఈ అరాచక ప్రభుత్వం అరాచకాలని నడుపుతుంది, ప్రతిపక్షాల మీద కేసులు మోపి జైలు పెడుతుందని చెప్పి, అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి జగన్ ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా వంశీని పరామర్శించకపోవడంతో వైసీపీ మద్దతు కూడగొట్టుకోలేకపోయారనే ఇది వచ్చింది. అయితే ఈ రోజు నేరుగా జగన్ వచ్చి జైల్లోని వంశీని కలిసి ములాఖాత్ కావడం, అరగంట సేపు మాట్లాడడంతో వాదార్చి బయటకు వచ్చారు. అయితే దీంతో ఇక్కడ జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద చాలా ఫైర్ అయ్యారు. అయితే వచ్చే ప్రభుత్వం మళ్ళీ వైసీపీ అంటూ అందరినీ కూడా ఈ రోజు ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ చాలా నిశ్చితంగానే స్పందించింది. ఏదైతే దళిత ఉద్యోగి ఉన్నారో సత్యవర్ధన్, అతని మీద పార్టీ కార్యాలయం మీద దాడి కాకుండా అతని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన దళిత వ్యతిరేకైన వల్లభనేని వంశీని ఏ విధంగా జగన్ పరామర్శిస్తారో దీని మీద సమాధానం చెప్పాలి, ములాఖాత్ ఎందుకు అయ్యారో సమాధానం చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే పల్లా శ్రీనివాస్ యాదవ్ ఒక లేఖ, బహిరంగ లేఖ జగన్ కి రాశారు. దాదాపు 9 అంశాలతో కూడిన ఆ లేఖని జగన్ కి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ రాశారు. ఇందులో చూసినట్లయితే ఇతను మహిళా వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, ఒక దళిత ఉద్యోగి సత్యవర్ధన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాల్లో అరెస్ట్ అయిన వంశీని ఏ విధంగా మీరు పరామర్శిస్తారంటూ పల్లా శ్రీనివాస్ ఈ లేఖలో ప్రశ్నించారు. మొత్తం 9 అంశాలకు సంబంధించి అలా సిట్ ఫండ్ వ్యవహారంలో 16,000 మందికి ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో దానికి సంబంధించిన కేసులో విషయంలో కూడా వల్లభనేని వంశీ ఉన్నారు. అలాగే మహిళలని వేధించిన కేసులో కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మీరు ఎలా పరామర్శిస్తారంటూ కూడా, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా, అంటే ఒకవైపు పల్లా శ్రీనివాస్ యాదవ్, అలాగే మరోవైపు కొల్లి రవీంద్ర, ఇట్లా మంత్రులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ రోజు వల్లభనేని వంశీ ఏదైతే గుడివాడ పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం, దాడి వ్యవహారంలో నిందితుడిగా ఉండడం, ఆ కేసుకి సంబంధించి ఏదైతే దళిత ఉద్యోగి ఉన్నాడో సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన వ్యవహారం మీద వంశీని అరెస్ట్ చేసి జైల్లో వేసినట్టుగా కేసు నమోదైంది. దీని మీద మీరు అట్లాంటి కేసులో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మీరు పరామర్శిస్తారంటూ కూడా ఇప్పుడు అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ మీద దండయాత్ర చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జగన్ కూడా వంశీని కలిసి వచ్చిన తర్వాత, ములాఖాత్ తర్వాత వాదార్చి తనకి అన్ని విధాల అండగా ఉంటాం, ఏ విధమైన పోరాటానికైనా, న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. అయితే ఇక్కడ ప్రతిపక్షాల మీద కుట్ర చేసి కేసులు పెట్టి అరాచకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తుందని చెప్పి జగన్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి
వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామంటూ కూడా పరోక్షంగా అలాగే ప్రత్యక్షంగా కూడా జగన్ మాటల్లో హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ రోజు విజయవాడలో వల్లభనేని వంశీ పరామర్శకి జైలు దగ్గరికి జగన్ రావడంతో మొత్తం వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి రావడం, ఇక్కడ జగన్ ని కలవడానికి ప్రయత్నం చేయటం, దీంతో వైసీపీలో ఒక సందడి చోటు చేసుకుంది. అయితే ఇంతవరకు కూడా వల్లభనేని వంశీని పరామర్శించడానికి వైసీపీలో సీనియర్ నాయకులు ఎవరు రాకపోవడం కొన్ని విమర్శలకు కూడా తావిచ్చింది. అయితే వైసీపీ భరోసా వంశీకి దక్కడం లేదని కూడా ఆరోపణలు అంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ రోజు జగన్ నేరుగా వంశీని పరామర్శించడం, భరోసా ఇవ్వటం, తనకి అన్ని విధాలు అండగా ఉంటానని చెప్పడం ఇక్కడ వంశీ వర్గంలో కొంత ఆనందం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే వంశీకి సంబంధించిన అనేక అరాచకాలు, అక్రమాలు, మట్టి తవ్వకాలు, ఇతర కేసుల్లో ఏ విధంగా వంశీ ఉన్నాడు, దానికి సంబంధించిన అంశాలు అన్నిటితో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఇక్కడ ఒక లేఖని బహిరంగంగా జగన్ కి రాసిన పరిస్థితి. ఇది వల్లభనేని వంశీని జగన్ వచ్చి పలకరించి మళ్ళీ ఇప్పుడే వెళ్ళిన పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.